అలానే మిసేసరావు రియల్ ఎస్టేట్ మోసాలకు బ్రేక్ చేసేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త చట్టాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్రాల రెరాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ, గృహ నిర్మాణ శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలు అంటే రెరాలకు చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ను ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్కి భిన్నంగా ఎవరైనా సరే బిల్డర్లు వ్యవహరిస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి చెప్తుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్తుంది. ఎలాంటి నిర్ణయాలు? ఒక ప్రాజెక్ట్ని చేపట్టేటప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పాలి ఆ బిల్డర్, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యాజమాన్యం. ఇన్ కేస్ వాళ్ళు చెప్పినటువంటి టైంకి కనుక పూర్తి చేయకపోతే భారీగా ఆర్థికపరమైనటువంటి జరిమానాన్ని విధించండి అని చెప్పి ఇది ఫస్ట్ కండిషన్ పెట్టింది. ఇక రెండో కండిషన్ ఏంటంటే వినియోగదారుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులో 70% అకౌంట్లోనే ఉంచాలి, అది కూడా ఎస్క్రో అకౌంట్ని క్రియేట్ చేయాలనేది రెండవ కండిషన్ పెట్టింది. ఈ అకౌంట్ నుంచి అమౌంట్ వాడుకోవాలంటే బిల్డరు విడతల వారీగా వాడుకోవచ్చు. కానీ అక్కడ ప్రాజెక్టు సంబంధించిన ఆర్కిటెక్టు, ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంజనీరు వీళ్ళ నుంచి ధ్రువపత్రాలు తీసుకున్న తర్వాత, అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ అమౌంట్ని విడతల వారీగా డ్రా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎస్క్రో అకౌంట్ని ఓపెన్ చేయాలి అని చెప్పి చెప్పింది. ఇక వినియోగదారుల నుంచి వసూలు చేసినటువంటి అమౌంట్లో ఇతర ప్రాజెక్టులకు, సొంత అవసరాలకు వాడుకోవడానికి లేదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. బిల్డర్లు చెప్పినటువంటి టైంకి ఖచ్చితంగా ఫ్లాట్స్ని అప్పచెప్పాల్సిందే వినియోగదారులకి అనేది ఈ కండిషన్స్ ప్రధానంగా పొందుపరిచారు. ఇవి అన్నీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసినటువంటి కొత్త రూల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని ధిక్కరిస్తే కనుక రిజిస్ట్రేషన్ రద్దు చేయముంది, రిజిస్ట్రేషన్ రద్దు చేసేసి అసలు ఆ బిల్డర్కి మరొకసారి నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇలాంటి ఆర్డర్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం? భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన నగరాల్లో అనేక మంది బిల్డర్స్ లేదంటే నిర్మాణ ప్రాజెక్ట్స్ వినియోగదారులను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, వినియోగదారులకి నరకం చూపిస్తూ ఉన్నాయి, వినియోగదారులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రీ లాంచ్ పేరుతోటి మోసం చేసేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది చెప్పిన దాని ప్రకారం ఫ్లాట్లను నిర్మించి ఇవ్వకుండా నాణ్యత లోపంతో నిర్మించి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైతే చెప్పారో ప్రాజెక్టులో ఏదైతే నియమాలని పాటించాలని చెప్పి ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు పెట్టుకుంటారో అంతే నాణ్యతను పాటించేలాగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక నుంచి వినియోగదారులు మోసపోకుండా ఉండేలాగా కఠినమైనటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యతను కూడా ఆయా రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలకు అప్పచెప్పింది, అంటే రెరాకి అప్పచెప్పింది. ఈ రెరా ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో మనం కనుక చూస్తే కనీసం నెలకి 2-3 ప్రాజెక్టులు వినియోగదారులను మోసం చేసేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. తాజాగా 100 కోట్ల రూపాయలకి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ప్రాజెక్టు సంబంధించి నిన్నే నేను వీడియో చేశాను. దాదాపు సంవత్సరం నుంచి తీసుకుంటే 10 నుంచి 13 వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులని అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అసలు ప్రాజెక్టులో పూర్తి చేయకుండా ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు అనేది పచ్చి నిజం. దాదాపుగా 1,00,000 ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులు అనేకం ఇప్పుడు రింగ్ రోడ్ను ఆనుకొని అనేకం వచ్చున్నాయి. వీళ్ళు బ్యాంకులో లోన్లు తీసుకుంటున్నారు, అలాగే కస్టమర్స్ నుంచి ప్రీ లాంచ్ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అమౌంట్ని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇతరత్ర అవసరాలకి, ఇతరత్ర కంపెనీలకి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత వాళ్ళు చెప్పినటువంటి టైంకి పూర్తి చేయకపోవటం, నాణ్యతను పాటించకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే కేంద్ర గృహ నిర్మాణ
పట్టణ వ్యవహారాలను చూసేటువంటి మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ తోటి ఆయా రాష్ట్రాలని అలర్ట్ చేసింది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభం, రాబోయేటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కనుక బిల్డర్స్ని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఒకవేళ బిల్డర్స్ని కట్టడి చేయకపోతే ప్రాజెక్టులని అర్ధాంతరంగా ఆపేసి వినియోగదారులు నట్టేట ముంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. బ్యాంకుల్లో భారీగా లోన్ తీసుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త చట్టంలో ఉండేటువంటి రూల్స్లో అది కూడా ఒకటి. ఇవన్నీ ఎందుకు జాగ్రత్త పడుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే బ్యాంకులు దివాళా తీస్తాయి అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే పెద్ద ఎత్తున లోన్లు తీసుకొని ఆ లోన్లను ఇతరత్ర డైవర్షన్ చేసేసి ఈ ప్రాజెక్టులని అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోతున్నారు. వినియోగదారులను ముంచేస్తున్నారు, బ్యాంకులను ముంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చేసింది. రెరా ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను పర్యవేక్షించాలి. అవి పర్మిషన్ తీసుకున్న ప్రకారం, వాళ్ళు అనుమతులు ఇచ్చిన దాని ప్రకారం, టైం బౌండ్ ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారో లేదనేది పర్యవేక్షించాలని చెప్పి చెప్తూ ఉంది. బ్యాంకులను కూడా అలర్ట్ చేసింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక మాంద్యం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఇది ఒక సంకేతం. గతంలో 2008 ఆ ప్రాంతంలో, 2009 ఆ ప్రాంతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అమెరికాలో అనేక మంది గృహానికి సంబంధించినటువంటి రుణాలను ఎగ్గొట్టేసి రోడ్ల మీదకి వచ్చారు ఈఎంఐలు కట్టలేక. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ ఉన్నాయి. సో బిల్డర్లు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే, అనుకున్న టైంకి ఫ్లాట్స్ని ఇవ్వాల్సిందే అని చెప్పి కొత్త రూల్ పెట్టారు. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దు చేసేసి వాళ్ళ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది. రెరాకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. అట్ ద సేమ్ టైం బిల్డర్స్కి కొంత వెసులుబాటు కూడా కల్పించింది. ఇంతకుముందు 15 మీటర్ల వరకు ఉండేటువంటి పరిధిని ఎత్తుని 24 మీటర్లకు కూడా చేసింది. అలాగే గ్రీన్ పర్యావరణ హితం కోరుతూ పర్యావరణ అనుమతులకి, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా గ్రీన్ ఎనర్జీని సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఇలా కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు రెరాకి చాలా క్లియర్గా బిల్డర్స్ మీద వాచ్ చేయముంది. వాచ్ డాగ్ లాగా రెరా వ్యవహరించాలి బిల్డర్స్ మీద, లేదంటే ప్రమాదం గట్టికలు పొంచి ఉన్నాయి, ప్రాజెక్టులన్నీ కూలిపోయే అవకాశం ఉంది, అర్ధాంతరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు కూడా బోర్డు తిప్పేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులను మోసం చేయకుండా, వినియోగదారులను మోసం చేయకుండా రెరా పర్యవేక్షించాలి సీరియస్గా అని చెప్పి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి దాని ప్రకారం చెప్పినటువంటి టైంకి నాణ్యతతో కూడినటువంటి ఫ్లాట్స్ని ఇస్తున్నారా, ఇవ్వట్లేదు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీకి కంప్లైంట్ చేయమని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి వాస్తవంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో అనేక మంది బిల్డర్లు చెప్పినటువంటి టైంకి ఫ్లాట్లు ఇవ్వట్లేదు. మరి వీళ్ళని ఏమనాలి? వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి రెరా? హైదరాబాద్లో ప్రాజెక్టులు దాదాపుగా 80% మార్గదర్శకాలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. మరి విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్టులను ఆపేయాలా, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.